What's up, guys, and welcome back to Franklin Real Life Mod Series episode number 23. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మామూలుగా మనం ఊబర్ డ్రైవింగ్ జాబ్ చేద్దాం. తర్వాత నైట్ లైఫ్ని కూడా చూపిస్తాను. అంతకుముందు స్విమ్మింగ్ చేద్దాం. ఓకే ఓకే కమాన్ ఫ్రాంక్లిన్, గెట్ అప్. ఇంకెంతసేపు ఉంటావు ఫ్రాంక్లిన్? ఓ నో, ఓ దీన్ని ఎలా చేయాలి? ఐ డోంట్ నో. Oh no. Come on. Franklin. Franklin. Come on. ఏంటి ఫ్రాంక్లిన్ పైకి రాలేదు? ఓకే యా ఫైనల్లీ నేనైతే కంట్రోల్స్ రివర్స్ నొక్కాను గాయస్, అంతే. ఫ్రాంక్లిన్ అయితే ఇప్పుడు స్విమ్మింగ్ చేస్తున్నాడు. ఓకే, లెట్స్ గో డౌన్. వావ్, చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు గాయస్. వావ్, చూసారా గాయస్, ఇక్కడ నుంచి ఫ్రాంక్లిన్ సిటీని మొత్తం చూడొచ్చు. యా ఫ్రాంక్లిన్, యూ హ్యావ్ నైస్ హౌస్. ఓకే ఓకే ఎనఫ్ గాయస్, మనమైతే ఊబర్ డ్రైవింగ్ జాబ్ చేద్దాం. తర్వాత అయితే మళ్ళీ వెళ్ళాలి కదా. స్విమ్మింగ్ చేయమని అయితే అడిగారు, సో అందుకనే చూపించాను. ఇక్కడ ఎప్పుడు కన్ఫ్యూజన్ నాకు డోరా గ్లాస్. ఓకే, రెడీ అవుదాం. అవుట్ఫిట్స్. ఓకే, go. Let's go. మనమైతే మనం ఊబర్ డ్రైవింగ్ జాబ్ చేద్దాం. తర్వాత నైట్ లైఫ్ని కూడా చూపిస్తాను. ఈరోజు ఫ్రాంక్లిన్ మ్యాక్సిమం సినిమా చూస్తాడు, మనం చూపిస్తాడు. వన్ సెకండ్ గాయ్, ఏమైనా తిందాం ఇక్కడ. 4 ఈ కాల్ తప్ప ఇంకేం లేదు. ఓకే, కొందాం గాయస్ వెళ్ళి. ఓకే, వీళ్ళు ఎంత ఫాస్ట్గా వెళ్దాం. ముందైతే మనం వెళ్ళి కొంచెం తిందాం, ఎందుకంటే మళ్ళీ ఎంతసేపు అవుతుందో తెలీదు. Let's go fast. Oh, move buddy. Buddy move. Wow. మళ్ళీ బైక్స్ కొంచెం ఉన్నాయి గాయస్. 1 సెకండ్ ఆగమా, కానీ ఎవరైనా వెహికల్తో వస్తే మాత్రం క్రాష్ చేసి వెళ్ళిపోతాయి. సో నైట్ చూద్దాం, ఓకేనా? ముందైతే వెళ్ళి తినాలి. ఫ్రాంక్లిన్ స్విమ్మింగ్ చేసి అలసిపోయాడు. రోల్స్ రాయ్స్. వావ్, కొత్త కారు కొన్నాక ఒకసారి గ్రాండ్ మదర్ ఏదో హౌస్, గ్రాండ్ మదర్ హౌస్ అనొచ్చు, గ్రాండ్ ఫాదర్ హౌస్ అనొచ్చు, గ్రాండెస్ హౌస్ అన్నమా. అక్కడికైతే వెళ్దాం గాయస్. ఓకే, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా రోజులు అయింది. ఫ్రాంక్లిన్ ఏదో ఒక రోజు ప్లాన్ చేద్దాం. హలో గాయ్, రెడ్వుడ్ వీళ్ళనంత ఎక్కువ కొందాం గైస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రాంక్లిన్, నువ్వు తొందరగా తినాలి. ఓకే, ఓ నో, అది బీర్ అనుకుంటా గైస్. ఓ నో ఫ్రాంక్లిన్. ఓకే, ఇద్దరు సెట్ అవుతావు. ఇంకోటి గాయస్, ఫ్రాంక్లిన్ చూసారా ఎలా ఊపుతున్నాడో? నువ్వు ఊబర్ డ్రైవింగ్ జాబ్ చేయాలి ఫ్రాంక్లిన్. కమాన్ ఫ్రాంక్లిన్, గెట్ అవుట్ ఆఫ్ ఇట్. కమాన్. ఓ నో guys.
ఫ్రాంక్లిన్ అయితే ఫుల్గా తూలుతున్నాడు గాయస్. నేను అది అనుకోలేదు, మామూలు డ్రింక్ అనుకున్నా. ఫిష్ వేజర్ అంటే బీర్ అనమాట. ఈసారి నుంచి అసలు ఫ్రాంక్లిన్కి ఊబర్ డ్రైవింగ్ జాబ్ చేసే ముందు అసలు వేయించకూడదు. ఓ సెట్ అయింది గాయస్, సెట్ అయింది. ఓ థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ అవర్ మిషన్. వెనక్క ఓకే, నో ప్రాబ్లమ్. లెట్స్ గో ఫాస్ట్. వీళ్ళంత ఫాస్ట్గా ఉందాం ఈరోజు. ఎక్కువ మనీ అరేంజ్ చేసేద్దాం. యా మార్కర్, కమ్ ఆన్ లేడీ, బీ ఫాస్ట్. షార్ట్ ట్రిప్ ఓకే, షార్ట్ ట్రిప్. ఓ మ్యాన్, గ్లిచ్ చూసారా గాయస్? ఓ మ్యాన్. ఓకే గాయస్, మెకానిక్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సో మనమైతే మళ్ళీ ఇంటికి రావాల్సి వచ్చింది. ఆ మిషన్ అయితే అక్కడ ఆపేసాం. ఓ మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ పికప్ అవర్ ఫస్ట్ కస్టమర్. ఓకే, ఓకే దగ్గరికి అయితే వచ్చాం. గాడ్, మళ్ళీ ఆ గ్లిచ్ వచ్చి మన కారు మాయం అవుతా బాగుండు. చూసారు గాయస్ ఇందాక ఎలాగా వ్యానిష్ అయిపోయిందో కారు. వాట్, కమాన్, వీళ్ళిద్దరికి ఏమైంది గాయస్? కమాన్ 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 లేడీ, కమాన్ లేడీ, be faster please, I have no time. Whoa guys, this is a long trip guys. Man wait for a second. చూసారా గాయస్ అలాగ ఉంటుంది వీళ్ళు చేసిన పనికి. వీళ్ళు అక్కడ లేట్ చేశారు. ఆ కారు ఏమో ఎంతసేపు వెనకాల ఉంటాడు చెప్పండి, మనకే చిరాకు. సో వీళ్ళ వాళ్ళు అయితే అంతా, వీళ్ళైతే నాకు ఎక్స్ట్రా పే చేయాలి. ఓకే, థ్యాంక్ గాడ్ వెనకాల ఏమో అవ్వలేదు. మనమైతే ఫుల్గా అప్గ్రేడ్ చేసి ఉన్నాం కాబట్టి ఏమో అవ్వలేదు. గాయస్ నిన్నటి వీడియోకి ఏ కార్ కొనాలని చెప్పి ఓటింగ్ ఇంకా ఎవరైనా చేయకపోతే కనుక వెళ్ళి చేయండి ఓకేనా. అండ్ మీకు నచ్చిన కార్ కావాలంటే ఎక్కువ ఓటింగ్స్ రావాలి గాయస్ కన్ఫామ్గా. ఓకే, ఒకవేళ మీకు 2 అకౌంట్స్ ఉన్నా లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఎవరికైనా యూట్యూబ్ అకౌంట్స్ ఉంటే దాంట్లో అయినా సరే కామెంట్ చేయండి. ఓకే, మళ్ళీ మీ కార్ రాకపోతే మాత్రం ఫీల్ అవ్వకండి. ఓకే గైస్, నా తప్పైతే కాదు అది. ఓటింగ్స్ ఏది ఎక్కువ వస్తే ఆ కార్ తీసుకుంటానని చెప్పాను. ఓకే, మీకు నచ్చిన కార్ రావాలంటే ఎక్కువ ఓటింగ్స్ రావాలి గైస్, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఎలా రప్పించుకుంటారో మీ ఇష్టం, అది నేను చెప్పకూడదు కూడా మళ్ళీ. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకే గాయస్ మీకు టైం. తర్వాత మళ్ళీ ఏ కారు తీసుకుని మళ్ళీ మీరు ఫీల్ అయితే నాకు సంబంధం లేదు. ఓకే, నేనైతే ఖచ్చితంగా ఎటువంటి భేదాలు లేకుండా ఫస్ట్ దేనికి వస్తే ఆ కార్నే తీసుకుంటాను గాయస్. అదే ఎక్కువ కామెంట్స్ దేనికి వస్తే ఆ కార్నే తీసుకుంటాను, ఎందుకంటే అదే న్యాయం గాయస్. నేను చెప్పాను కూడా, ఆ 3 కార్స్ అయితే నాకు నచ్చినాయి, ఆ 3 కార్స్ నచ్చినాయి నాకు. అందుకనే నేను ఓటింగ్ పెట్టాను. ఈసారి మీరు డిసైడ్ చేస్తారని, అది మీ నిర్ణయానికి వదిలేసాను గాయస్. అందుకనే ఎవరు ఎక్కువ కామెంట్స్ చేస్తే దానికి ఆ కార్నే తీసుకుంటాను. ఏ కార్కైనా ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా సరే ఆ కార్ని తీసుకుంటాను గాయస్, ఒక్క ఓటు తక్కువ వచ్చినా సరే ఆ కార్ని తీసుకోను. ఓకే, ఆ కార్స్ని తీసుకోను. సో మీ ఇష్టం, ఏ కార్ అయినా ఓకే నాకు. ఓకే, ఓ నో, ఓకే లెట్స్ గో. ఏంటది సౌండ్? ఐ డోంట్ నో. ఇది కొంచెం లాంగ్ ట్రిప్ గాయస్, అరౌండ్ 15,000 ఇస్తారనుకుంటున్నాను, ఎందుకంటే తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గాయస్. ఓకే, అయితే కొంచెం ఫాస్ట్గానే వెళ్తున్నాం, ఇంకా చాలా టైం ఉంది. ఓ నో, మనం పైన టైమర్ చూపిస్తుంది కదా గాయస్ గ్రీన్ కలర్లో,
అది ఎంత తక్కువలో వెళ్తే అంత తొందరగా మనకి ఎక్కువ టిప్ వస్తుంది గాయస్. టిప్ ఎక్కువ వస్తే మనకి ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు. సో అందుకనే హైవేలో ఈజీగా ఫాస్ట్గా వెళ్ళొచ్చు. బట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూసారు గాయస్ ఎలా వస్తున్నారో. వావ్, మనం చాలా తొందరగా రీచ్ అయ్యాం కాస్త, చాలా తొందరగా రీచ్ అయ్యాం. ఓకే, ఇంకా తొందరగా వెళ్దాం. మనమైతే రోడ్ మీద లుక్ ఉంచాలి అండ్ మ్యాప్ మీద కూడా లుక్ ఉంచాలి. మ్యాన్ వెయిట్ ఫర్ ఎ సెకండ్ ప్లీజ్. ఓకే, సారీ. వావ్, థ్యాంక్ యూ సో మచ్. ఓ 3 members. ఓ సారీ, యా సారీ, ఐమ్ సారీ. చూసారా గైస్, డోర్ వేయలేదు. ఓకే, నో ప్రాబ్లం, ఇక్కడే కస్టమర్ కాబట్టి చూద్దాం. కమాన్, ఇద్దరా? సో ఫాస్ట్గా రండి. ఓకే, ఓ ముగ్గురా? మనకైతే ఫస్ట్ వారు 26,000 సంథింగ్ ఇచ్చినట్టున్నారు కదా గైస్. ఓకే, గైస్ ఈరోజు మనం ఏం మంచి పని చేసామో తెలియదు కానీ అన్ని లాంగ్ ట్రిప్స్ వస్తున్నాయి. ఓకే, హోప్ ఫ్రాంక్లిన్ అయితే కొంచెం తొందరగా మనీ ఎర్న్ చేస్తారని. అండ్ నేనంటే ఈ మనీ అయితే ఇంకా అకౌంట్లో పడలేదు గైస్. ఫ్రాంక్లిన్ దగ్గర మనీ ఉంది, అది ఇంకా అకౌంట్లో వేయలేదు. ఫ్రాంక్లిన్ అయితే 5 lakhs అయితే వచ్చినాయి అన్న. క్యాబ్ డ్రైవింగ్ ద్వారా 3,50,000 అండ్ షోరూమ్ ద్వారా 1,50,000, టోటల్ 5 lakhs. ఈరోజు ఇంకా ఎక్కువ రావచ్చు ఎందుకంటే బుకింగ్స్ చాలా పెరిగినాయి అంట ఈరోజు, ఫస్ట్ డే కన్నా కూడా. అంతేకాకుండా ఈరోజు లాంగ్ ట్రిప్స్ కూడా వస్తున్నాయి కదా. సో మేబీ ఇంకా పెరగచ్చు ఐ థింక్. సో వెయిట్ చేద్దాం, వీలైనంత ఫాస్ట్గా వెళ్దాం. ఫాస్ట్గా వెళ్తే అలాగే ఉంటుంది గైస్, టిప్ అయితే చాలా ఎక్కువ వస్తుంది ఫాస్ట్గా వెళ్తే. ఓ ఓ ఓ ఓ ఓ ట్రై టు నాక్ మీ. వీలైనంత ఫాస్ట్గా వెళ్దాం గైస్. మళ్ళీ చెప్తున్నా, నేను వీడియోకి ఎవరన్నా ఇంకా కామెంట్ సెక్షన్లో ఏమంటారు పార్టిసిపేట్ చేయకపోతే వీళ్ళు పార్టిసిపేట్ చేయండి. ఓకే, ఎందుకంటే ఏమో మీకు నచ్చిన కారణం కామెంట్ చేయండి గాయస్. ఎందుకంటే దాన్నే కొంటాడు ఫ్రాంక్లిన్ రేపు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు. ఓకే, తర్వాత 12-1 కామెంట్ చేసినా సరే దేన్ని తీసుకోను కామెంట్లోకి. నిన్నే చెప్పాను నేను. ఓకే, వా ట్రాఫిక్ అయితే కొంచెం ఈరోజు చాలా తేడాగా ఉంది గైస్. యా మ్యాన్, తనకేమో అవ్వలేదు కదా. యా లెగ్ సైడ్. ఓకే, సారీ బడీ, ఐమ్ సారీ. ఫ్రాంక్లిన్ అయితే మళ్ళీ తన హాస్పిటల్కి పే చేయాలి. ఓ మ్యాన్, ఈరోజు ఫాస్ట్గా ఉన్నాం బట్ తనకేం అవ్వలేదు గైస్. ఓకే, తనైతే లెగ్ సైడ్ మీరు చూసారు కూడా. సో ఏం అవ్వలేదు. తన బైక్ ఏమైనా అయితే మేబీ ఫ్రాంక్లిన్ పే చేస్తాడు అండ్ హాస్పిటల్ కూడా. కాఫ్ ఉంది గైస్ కొంచెం, ఏమైనా అప్పుడప్పుడు దొరికితే మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం కాఫ్ ఉంది. ఓ చాలా లాంగ్ ట్రిప్ గైస్, లాంగ్. ఇవన్నీ కూడా చాలా లాంగ్. ఫస్ట్ ట్రిప్ కూడా లాంగే, ఇది కూడా లాంగే. మళ్ళీ ఈరోజు మ్యాక్సిమం ఊబర్ డ్రైవింగ్ జాబ్ చేద్దాం. ఓకే, కుదిరితే నైట్ లైఫ్ చూపిస్తా, లేకపోతే లేదు. ఓకే, ఎందుకంటే ఎక్కువ మనీ ఎర్న్ చేస్తున్నాడు ఫ్రాంక్లిన్. లేకపోతే చూపించేస్తాను గైస్, ఎందుకు మీకు మళ్ళీ లేటు. నైట్ లైఫ్ చూపిస్తాను. మొన్న ఏదో మూవీ అన్నాను కదా, ఆ మూవీకి అయితే వెళ్దాం. అదైతే కంప్లీట్గా చూడలేం ఎందుకంటే 6 minutes సంథింగ్ ఉంటుంది అది. సో స్కిప్ చేద్దాం దాన్ని. ఓ మ్యాన్, కదలండి గాయస్, నాకైతే సైడ్ ఇవ్వండి. చూసారా గాయస్, వీళ్ళనేం అనాలి ఇంకా. చూసారా గాయస్, ఎంత అలా హార్న్ కొడుతున్నా సరే అసలు సైడ్ ఇవ్వడం లేదు. నేను తీసుకుంటాను. ఓకే, మీరు ఇవ్వకపోయినా సరే నేను తీసుకుంటాను. ఫ్రాంక్లిన్ హియర్. అక్కడైతే వాళ్ళు చాలాసేపు ఆడేసుకున్నారు కదా సైడ్ ఇవ్వకుండా. హోల్డ్స్. ఓ ఇటేనా? యా ఇటేనా? యా. ఒకసారి జీపీఎస్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదా అందుకనే. ఓకే,
ఇటా నో 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 ల్యాండ్ క్రూజర్ చాలా కంట్రోలింగ్ బాగుంటుంది గ్యాస్ యా. నిన్న 3 కార్లో నాకు ఇటువంటి కంట్రోలింగ్ ఏ కారు కూడా కనిపించలేదు. యా కమ్ ఆన్ గెట్ డౌన్ ఫాస్టర్. వావ్ 32,000. థ్యాంక్ యూ సో మచ్ బడీస్, థ్యాంక్ యూ సో మచ్. మనమైతే ఇటు వెళ్ళాలా? ఓకే ఇది కాకుండా ఇంకొక డ్రాప్ చేసి మీకు నైట్ లైఫ్ని అయితే చూపిస్తాను. ఓకే ఎయిర్పోర్ట్ని కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను. అది ట్యాక్సీ డ్రైవర్ తప్ప నాకు తప్ప నాకైతే సరిగ్గా ఐడియా లేదు. సో మన కార్కి అయితే ఏమవ్వలేదు, మనమైతే మన కార్కి ఏమవడం లేదు, కానీ పక్క వాళ్ళ కార్కి ఎక్కువ పే చేయాల్సి వస్తుంది డైలీ. ఓ నో, ఏంటి ఇందాక ఇక్కడే కదా మనం చూసారు కదా జీపీఎస్ అలా చూపించిందో. ఇదంతా తిరిగి రావాల్సి వచ్చింది. అక్కడ ట్యాక్సీ డ్రైవర్కి అయితే డాష్ ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా జీపీఎస్ ఏమనాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఇటా ఎటు గైస్, ఇదైతే ఒక వెరీ 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 బ్యాడ్ జీపీఎస్ గైస్. యా తిప్పేస్తుంది అంతే ఊరికే. ఓకే కమ్ ఆన్ లేడీ బీ ఫాస్టర్. థ్యాంక్ యూ. అక్కడ ఎవరో మనకైతే కాంప్లిమెంట్ ఇచ్చారు, మీరు విన్నారా? కమాన్ కమాన్ మ్యాన్. గైస్ వీళ్ళకి ఏమైంది ఈరోజు నాతో ఆడేసుకుంటున్నారు వల్ల? వావ్ గైస్, థ్యాంక్ గాడ్ టుడే అన్నీ కూడా లాంగ్ ట్రిప్స్ గైస్. సూపర్, అన్నీ కూడా చాలా చాలా లాంగ్ ట్రిప్స్. అయితే ఫ్రాంక్లిన్ ఈరోజు 5 lakh మార్క్ని కూడా క్రాస్ చేయొచ్చు ఈరోజు, ఏమో చెప్పలేం. కాకపోతే అన్నీ చూపించాను గైస్. ఇంకొక ఇది కాకుండా ఇంకో ట్రిప్ వేసి నైట్ లైఫ్ని అయితే చూపిస్తాను. ఈ లోపల ఫ్రాంక్లిన్ కష్టపడతాడు. ఓకే వావ్ అనదర్ ట్యాక్సీ డ్రైవర్. మనమైతే ఫాస్ట్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం జాగ్రత్తగా కూడా ఉండాలి. ఓ ఓ ఓ man, come on. మనమైతే ట్రాఫిక్ రూల్స్ అస్సలు ఫాలో అవ్వము, ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే చాలా చాలా కష్టం. ఈ ఊబర్ డ్రైవింగ్ జాబ్లో చాలా చాలా తక్కువ మనీ వస్తుంది. మనం రిచ్ కార్స్ మెయింటైన్ చేసినా సరే. టిప్స్ అయితే వాటి సంగతి మర్చిపోండి ఇంకా. ఓకే దట్స్ మై మిస్టేక్. నో ప్రాబ్లం నో ప్రాబ్లం. మనమైతే రోజు చాలామంది డాష్ ఇస్తున్నాం, దాంట్లో తను కూడా జాయిన్ అయ్యాడు అనుకోవడమే. మనమైతే కొంచెం ఫాస్ట్గా ఉండాలి గైస్. ఓ నో, నెంబర్ ప్లేట్ ఒకటి డ్యామేజ్ అయింది ఈరోజు. మన కార్ అయితే చాలా చాలా స్ట్రాంగ్ గైస్, మీరు చూస్తున్నారు కదా, చాలా చాలా స్ట్రాంగ్ మన కార్. నాకు ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే ఈ జీపీఎస్ని చూడడం అండ్ రోడ్ని చూడడం మేనేజ్ చేయలేకపోతున్నా. సో అందుకని అక్కడే జరుగుతున్నాయి గైస్. లేకపోతే ఓన్లీ ప్లేస్ తెలిసేలా అయితే మాత్రం ఎటువంటి యాక్సిడెంట్స్ అవ్వవు. నేను జీపీఎస్ చూస్తూ రోడ్ని చూస్తున్నాను, అలా మేనేజ్మెంట్ చేయలేకపోతున్నాను గైస్. సో అంతే, అదే ప్రాబ్లం. ఓ ఓ ఓ బాడీ.
ఈరోజు ఫ్రాంక్లిన్ నాకు తెలిసి చాలా ఎక్కువ మనీ సంపాదిస్తాడు గైస్. యా, అంతేకాకుండా నైట్ లైఫ్లో మీకు కన్ఫామ్గా నిన్నైతే 5 lakhs సంపాదించాడు గైస్ ఫ్రాంక్లిన్. అవి కూడా బ్యాంక్లో వేసేస్తాడు. సో నైట్ లైఫ్లో మీకు టోటల్ మనీ ఎంత ఉందో చూపిస్తాను. ఆ కార్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తుంది గైస్, రెడ్ కలర్ కార్. ఇది పోస్ట్ ఓల్డ్ మోడల్. ఓ నో, ఎంత తొందరగా దింపితే అంత ఎక్కువ టిప్ వస్తుంది గాయస్, అందుకే నా ఫాస్ట్గా వెళ్ళేది. ఓకే, అరౌండ్ 25,000 రావచ్చా మేబీ, ఎందుకంటే లాంగ్ ట్రిప్ అయినా సరే ఈ మధ్యన కొంచెం తక్కువ వస్తుంది గైస్. మన స్టార్టింగ్ ఎపిసోడ్స్లో కన్నా చూస్తే కొంచెం తక్కువ వస్తుంది. ఓ ఓ ఓ ఓ ఓ ఇటు ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. 29,000. ఓకే, I told you guys, I told you. ఇప్పుడైతే ఫ్రాంక్లిన్ అరౌండ్ ఈరోజు అయితే ఖచ్చితంగా షోరూమ్ నుంచి ఒక 3 lakhs రావచ్చు. అండ్ ఊబర్ డ్రైవింగ్ జాబ్ ద్వారా ఒక 5 to 6 lakhs రావచ్చు గ్యాస్, చూద్దాం. ఓకే, అండ్ నిన్నటిదైతే ఇంకా 5 lakhs కలవాల్సి ఉంది బ్యాంక్లో. మనీ ఇంకా చేతిలో ఉంది ఫ్రాంక్లిన్ది, బ్యాంక్లో వేయలేదు. ఇంట్లో ఉంది అది, మనీ బ్యాంక్లో వేయాలి. అది ఇదైతే మైకేల్
యా నాకు బుల్లెట్ ఉందనేమో. ఎందుకో నాకు ఇది ఇష్టం. మూవీకి వెళ్దాం. ఫ్రాంక్లిన్ అయితే ఆల్రెడీ తినేసే వచ్చాడు. ఓకే ఓకే వెపన్ సెట్ అయింది. మూవీకి వెళ్దాం టుడే. ఓ నో యా గ్లిచ్. నైట్ టైమ్స్ కూడా వస్తుంది అనమాట గ్లిచ్ అయితే. ఈరోజైతే హాఫ్ అన్ అవర్ ముందే ఉన్నాం, మరి చూద్దాం ఏమవుతుందో. నిన్నైతే మనం ఇక్కడే కదా మొన్న. ఓకే మనమైతే ఇక్కడ పార్క్ చేద్దాం. ఓకే హెల్మెట్ ది ఫ్రాంక్లిన్. Okay. Now showing Meltdown. To watch the movie, entry cost 20 per person. 20 per person. Okay. Movie ends. మైకిల్ నేమ్ వస్తుందేమని చూస్తున్నా. లిబర్టీ సిటీ. ఓకే మైకిల్ అయితే ప్రొడ్యూసర్ గైస్. మనం స్టార్ట్లో చూసాం. ఓకే నో ఓపిక లేదు. ఓకే మైకిల్ అయితే మంచి మూవీనే ప్రొడ్యూస్ చేశాడు, కానీ నాకు సరిగ్గా అర్థం కావాలా. యా ఓకే గాయస్. ఓకే గాయస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపైతే మనం కార్ని కొనబోతున్నాం. ఓకే ఇంకెవరైనా ఓటింగ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి గాయస్, ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా 12 గంటల వరకు టైం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. See you in the next one.